హాయ్ అండి, నేను విజయ వీరమాసనని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇది చూసారా? ఇది మేము ఉండే ఇంట్లో పక్కన గోడ పక్కన ఖాళీ స్థలంలో ఈ చెట్టు ఉంటుందన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ నేను పెట్టిన వీడియోలో చిన్న బిట్టు తీసి మీకు చూపిస్తున్నాను. ఇలా పెద్ద వేప చెట్టు ఉండేది గోడ పక్కన మాకు. ఇలా చేతికే అందేదన్నమాట. వేప పువ్వు కోసుకోవాలంటే ఇటు పక్కకు వాలు ఉండి మా పక్కకి చేత్తోనే ఉండేది. ఇటు పక్కన మాకు బెడ్రూమ్లు ఉంటాయి రెండు. ఈ సందు అనమాట ఇది. ఈ సందు పక్కన గోడ పక్కన ఉంటుంది. అందుకని మాకు ఈ రూములకి ఏసీ లాగా పనిచేసేది అనమాట. ఆ చెట్టుని 6 నెలల క్రితం కొట్టేశారు. ఇదిగో చూడండి, అటు కొట్టేటువంటి మెషిన్ పెట్టి తీసేశారు. ఇది పడిపోయేది అట్లా ఉంది. వైరస్ వచ్చి కొంచెం తెగులు వచ్చి, వేరు తెగులు వచ్చి ఎప్పుడైనా పడిపోతుందనే కొంచెం వడిలిపోవటం మొదలు పెట్టేసరికి ఎప్పుడైనా పడిపోతుందనే దాంతో పక్కన ఉన్న ఇబ్బంది పడతారని చెప్పేసి అది కొట్టించేశారనమాట. తీర్చేశారు మెషిన్ పెట్టి. ఈ గోడ పక్కన నేను ఇప్పుడు మనం చూడబోయే గోడ పక్కనే ఉండేదన్నమాట. ఇలా ఉగాదికి నేను చెట్టు, ఇంత పెద్ద చెట్టు చేతులు అందుకుంటే అదే కోసేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఇలా చూసారా, చాలా బాగా అనిపిస్తుందండి. కానీ తప్పదు కదా, చాలా మాకు చల్లదనం పోయింది. అలాగే పక్షులు కిలకల రావాలి, గోడ మీద ఎన్నో పక్షులు వాళ్ళు కిలకల రావాలతోనే పొద్దున్నే లేసేవాళ్ళం. అంత చక్కటి వాతావరణంలో మంచి గాలి ప్లస్ పక్షుల కిలకల రావాలి ఉండేవి అనమాట. ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఆ చెట్టు లేదు కాబట్టి ఇది మా ఇంటి ఎదురుకుండానే మా పాతిల్లు. అంటే నేను రాకముందే ఈ ఇంట్లో ఉండేవారు. మా పెళ్ళయ్యేటప్పటికే 5 ఏళ్ళకి ముందు ఇప్పుడున్న మేమున్న ఇల్లు కట్టుకున్నారనమాట. అందుకని నేను ఇంట్లో అయితే ఎప్పుడు లేను. కానీ ఇది ఖాళీ స్థలంగా ఇలా ఉండిపోయింది. అక్కడే వేప పువ్వు కోసుకుందామని చెప్పి వచ్చాను. వారం రోజుల క్రితం చూస్తే ఈ దొడ్డు నిండా చెట్లేనండి, వేప చెట్లే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ వారం రోజుల క్రితం చూస్తే ఫుల్గా పోతుంది మా ఇంట్లో నుంచి చూస్తే. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఒక్క కొమ్మే పూసి ఉందన్నమాట. అది కోసుకెళ్దామనే వచ్చానమాట ఈరోజు. రేపు ఉగాది కదా, కోసుకుందామని చెప్పేసి. చూసారా ఇవన్నీ పురిదెమ్మలు అంటే ఆ రోజు అందరిళ్లలో అప్పుడు ధాన్యాగారాల్లాగా ఉండేవి కదా, చుట్టూ రౌండ్గా కనిపించేవన్నీ పురిదెమ్మలు అనమాట. ఇటు 2 పక్కల గోడలు, ఈ గోడ పక్కన ఇల్లు, ఇటు పక్కన 2 పక్కల కూడా ఖాళీ స్థలాలు మాకు. ఈ పాత ఇంట్లో కూడా, ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో కూడా అంతే, ఇక్కడ కూడా ఈ పాత ఇంట్లో కూడా అంతే అనమాట. బ్రహ్మంగారు చెప్పినట్లు పల్లెటూరులో ముందు 10 ఏళ్ళకి ఒక ఇల్లు అయిపోతుందా అనిపించేటట్లుగా ఉంటున్నాయి పల్లెటూరులో. ఇది చూసారా, ఈ దొడ్లో కూడా ఒకటి వైరస్ వచ్చాయి. మేము కొట్టేయలేదు కానీ ఇలా ఎండిపోయి ఉంది. ఇదనమాట మా పాతిళ్ళు. మొండిగోళ్ళై కనపడుతున్నాయి కదా. ఒకప్పుడు ఇది చాలా కలకల్లాడుతా పురిదెమ్మలతో, ధాన్యాగారంతో, పశువులతో. నేను ఎండ్ స్క్రీన్లో మరి హోమ్ టూర్లో పెడతాను. ఇప్పుడు నేను హోమ్ టూర్ చేశాను, అది పెడతాను మీకు ఎండ్ స్క్రీన్లో. చూడండి, మీకు అర్థం అవుతుంది. అప్పటికే ఇల్లు లేదనుకోండి, అయినా కానీ అర్థం అవుతుంది. నేను తీసుకొచ్చిన కొమ్మల్ని ఇలా తీసేసుకుని నేను పువ్వు అంతా తీసేసి పడేసిన తర్వాత చూసారా ఎలా ఉందన్నమాట. దీన్ని నాకు చెరగటం, అంత ఒడుపుగా చెరగటం రాదండి వెనకటాళ్ళలాగా. అందుకని చెప్పి నేను ఉపాయం ఆలోచించి ఎదురుగుండా నాకు జల్లెడు కనిపించింది నా కిచెన్లో. దీని మీద, ఇది పప్పు జల్లిచ్చే జల్లెడు అనమాట. దీని మీద వెనక్కి తిప్పి పోసి ఇలా చేస్తే గరుగ్గా ఉంటుంది కదా వెనకాల, అలా రుద్దితే ఏమన్నా పని చేస్తుందేమో. చెరగటం లేట్ అవుతుంది, చాలా టైం పట్టేటట్లు ఉందని నేను ట్రై చేశాను. చూసారా ఇలా అనమాట. అలా తిప్పితే కొంతవరకు పనిచేసిందండి. అడుక్కైతే చేరింది. కొంత తిప్పి అంటే చిన్న చిన్న రెమ్మలు అలాంటి కాడల్లాంటివి ఉండిపోయి కిందకైతే దిగిందనమాట. చూసారా ఇలా కిందకు దిగుతుంది. ఇది బాగానే ఉందనిపించింది. దీనికంటే కొంచెం వెడల్పుగా ఉన్న ఇంకా పెద్ద జల్లెడు ఉంది, దాంతో ట్రై చేద్దామని చెప్పి అది కూడా ట్రై చేశాను. ఏదైతే బాగా పనిచేస్తే దాంతో చేద్దామని చెప్పి. ఇది పప్పు జల్లెడే, అది ఇంకొక మినప జల్లెడ అనమాట. దాంతో కూడా కాసేపు ట్రై చేశాను. ముందు దీంతో ట్రై చేశాక కొంత దిగిన తర్వాత దాంతో కూడా ట్రై చేశాను. అసలు చేటతోనే ఒడుపుగా చెరుక్కుంటే చాలా తేలిగ్గానే అయిపోతుంది ఆ పని. వచ్చిన వాళ్ళు చెరగటం బాగా వచ్చిన వాళ్ళకి. కానీ నాకు కొంచెం అది అంత బాగా రాదనమాట. అందుకని ఈ రకరకాల ఉపాయాలు ఆలోచించి, ఇదిగోండి దీనికంటే ఈ జల్లెడ అయితే బాగా పనిచేస్తుందని ఈ జల్లెడ తీసుకున్నాను. ఇది మినుములు జల్లిచ్చే జల్లెడ, దీన్ని తీసుకున్నాను అనమాట. దీనికి చూడండి, ఇటు అటు గీతల్లాగా ఉన్నాయి కదా, ఇట్లా అడ్డంగా నిలువుగా పెట్టి చేస్తే ఇది బాగా పనిచేస్తుంది అనిపించింది నాకు. దానికంటే కూడా చాలా వరకు దిగిపోయింది అనమాట. చూసారా, అంతా దిగిపోయింది. ఇలా ఇంకొంచెం ఎక్కడ ఉందామంటే నేను దీంతో మనం ఏదైనా వండుకున్నప్పుడు దీంతో దేవుతాం కదా, దాన్ని వాడేదన్నమాట. దీనిలో జల్లిచ్చేద్దామని ఇది కూడా ట్రై చేశాను. ఇలా దిగిపోయింది.
మిగిలిందంటే ఇలా దిగిపోయిందనమాట. మొత్తం మీద ఈ 3 ఈజీ మెథడ్లతో నేనైతే మాత్రం ఈ ఉగాది పువ్వును బాగు చేసుకున్నాను. చూసారా, పైన ఒట్టి ఇదే మిగిలింది. ఇక చిన్న చిన్న కాడలు, ఆకు కాడలు, రెమ్మల కాడలు మాత్రమే మిగిలినాయి అనమాట. దీనిలో నల్లగా ఉన్నది ఏంటంటే ఆ పువ్వు ఎండిపోయిన పువ్వు అనమాట. అందుకని అది నేను తారేయదలుచుకోలేదు. దీన్ని ఇప్పుడు చెరుగుతున్నాను. ఇంకా కొంచెం ఉంటే ఏదైనా ఉంటే వచ్చేస్తుందని, చాలా వరకు పోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఇలా చెరిగి, నాకు వచ్చినట్లుగా చెరిగి మొత్తం మీద పువ్వు అయితే తీసేసుకున్నాను ముందు రోజు సాయంత్రం. ఎందుకంటే ఇవాళ తీసేసుకున్నాను, రేపటికి రెడీ చేసేసుకోవాలి, పొద్దున్నే పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఈ రకరకాల పద్ధతుల్లో మొత్తం మీద ఎట్లయితే పువ్వు రెడీ చేసేసుకున్నానండి. ఇలా అంతా రెడీ చేసేసుకుని బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారా ఇలా వచ్చిందన్నమాట. దీనిలో ఉన్న నలుపు ఎండిపోయిన పువ్వే కాబట్టి దీన్ని ఒక్కసారి రేపు కడుక్కొని ఒక్కసారి నీళ్ళల్లో అలా దేవేసి పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట. అలా రేపు ఉగాదికి నేను ఈ వేప పువ్వు రెడీ చేసుకుని రెడీ అయిపోయాను. మా ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు లేని లోటు నాకు తెలిసిందనమాట. ఈ వీడియో చేసేటప్పుడు ఒక్కసారి నాకు ఆ వేప చెట్టు జ్ఞాపకాలు రీకలెక్ట్ అయినాయండి. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయించి కామెంట్ చేయండి. ఓకేనా? బై.